హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు టమాటా నువ్వులతోటి కూర తయారు చేసుకుందాము. ఈ కూర చాలా చాలా బాగుంటుంది. నువ్వులతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలని చక్కగా కడిగేసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. చూడండి, నేను తీసుకున్న టమాటాలని చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టాను. తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు 2-3 కట్ చేసి పెట్టాను. కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న నువ్వుల్ని చక్కగా మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టానండి. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టానండి. 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు చక్కగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసాను. ఎండు మిరపకాయలు చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. చూడండి, అటు ఇటు తిప్పుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మనము ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నాను. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దాము. టమాటా ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, ఈ ముక్కలు పోపు అంతా కలిసేలాగా చక్కగా కలిపేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవచ్చు. కూడా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుందాము స్టవ్ని. చూడండి, 4-5 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా. శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్నాం కదా, నువ్వుల పొడిని వేస్తున్నాను. చూడండి, నువ్వుల పొడి వేసి చక్కగా అటు ఇటు తిప్పేసాను. చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసాను. చూడండి, కారం కూడా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా నువ్వుల కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన, ఎంతో సులువుగా తయారు చేసుకునే నువ్వులతో టమాటా కూర తయారైందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారంటే అందరూ మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలాగా ఉంటుంది. ఇది మనము చపాతీలోకి తినవచ్చు, అన్నంలోకి తినవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.